ఈవినింగ్ స్నాక్స్ మా పాపకు తయారు చేస్తున్నానండి, చూపిస్తాను వచ్చేయండి. ఉగ్గాని చేస్తున్నానండి, మరమరాలతో ఉగ్గాని చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుందని టేస్ట్ అయితే ఉగ్గాని. మనం ముందుగా అయితే వాటర్లో నానబెట్టేసుకోవాలండి. మరమరాలన్నీ వాటర్లో వేసి అయితే నానబెట్టేసాను. స్టవ్ వెలిగించేసి పెనం కూడా పెట్టేసండి. పెనం అయితే తెక్కేసింది. ఆయిల్ వేసానండి. పెద్ద మంట పెట్టుకుందాం పొయ్య. మా పాపకి ఈవినింగ్ స్నాక్స్ ఉగ్గాని చేస్తున్నాను. వాళ్ళకి చాలా ఇష్టం అండి. మా ముగ్గురి పాపలకు కూడా చాలా అంటే చాలా ఇష్టం. ఉగ్గానిలోకి ఏమేమి వేస్తారో చూపిస్తాను వచ్చండి. మరమరాలు అయితే నానబెట్టేసుకున్నామండి. పచ్చిమిర్చి, నిమ్మరసం, కొత్తిమీర, కరివేపాకు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఆవాలు, జీలకర్ర, అంతే అండి. ఇవే అండి. ఫస్ట్ అయితే ఆవాలు జీలకర్ర వేసుకుందాం. చిన్న మంట పెట్టుకుందామండి. తర్వాత అయితే ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు వేసేసుకుందామండి. ఇప్పుడు కలుపుకుందాం. మంచిగా ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ పడుతుందండి ఈ ఉప్పు. నేనైతే ఒక స్పూన్ వేసాను, కొంచెం వేసాను. ఒక స్పూను ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, పచ్చిమిర్చి వేసాం కదండి, కొంచెం పడుతుందండి. ఈ కొంచెంగా కారం వేస్తానండి. వేసిన తర్వాత మంచిగా ఇలా కలుపుకోవాలండి. ఇది బాగా వేగేటప్పటికి మనం ఒక గిన్నె అయితే మరమరాలు అన్నీ తీసేసి పెట్టేసుకుందామండి. మరమరాలు ఆల్రెడీ నానిపోయినాయని చూడండి, మంచిగా మెత్తగా అయినాయి. మరీ మెత్తగా కాకుండా ఇట్లా ఉండాలండి. ఇది ఇలా ఉన్న తర్వాత మనం అయితే ఇలా మంచిగా ఇలా కలిపేసేసుకుని ఇలా వాటర్ అంతా పిండేసుకోవాలండి. ఇలా వాటర్ అంతా మంచిగా పిండేసుకుంటే మనకి వాటర్ అనేది ఉండదు. మా పాపలకండి ఈవినింగ్ స్నాక్స్ అండి. మా ముగ్గురు బంగారు పిల్లలకి చేస్తున్నానండి. పోపు అయితే కూడా వేగుతుందండి. అమ్మా ఇదిగోండి, మంచిగా ఇలాగ నానబెట్టేసుకున్న తర్వాత ఇలాగ గట్టిగా పిండేసుకోవాలండి వాటర్ అంతా. ఇప్పుడైతే పోపు కూడా మంచిగా వేగిపోయిందండి. ఈ పోపు వేగినప్పుడే మనం ఏం చేయాలంటే ఇలా కొద్దిగా వాటర్ అండి, ఇలా కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటే మనకు ఉప్పు, పసుపు, కారం మొత్తం అన్నీ వేసాం కదండి, అవన్నీ కూడా మంచిగా ఇలా అయితే కలిసిపోతుంది. మంచిగా ఇలాగ అవుతుంది. కొంచెం వాటర్ ఎంతో కదండి. ఇప్పుడైతే మరమరాలు వేసేస్తున్నానండి. చూడండి, మొత్తంగా వేసేసాను. బాగా ఇలా కలుపుకోవాలండి. మా పాపకి ఉగ్గాని అంటే చాలా ఇష్టం అండి.
ఇష్టంగా తింటారు. ఇదిగో మంచిగా ఇలా కలుపుకుని చక్కగా ఇందులోనే నిమ్మరసం వేసేస్తున్నానండి. నేనైతే 2 కాయలు తీసుకున్నాను. నిమ్మరసం గింజలు అన్నీ తీసేసుకున్నానండి. నిమ్మరసం కూడా వేసేసాను. ఇంకొకసారి కలిపేసుకుందాం. మంచిగా చూడండి, ఇలా కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి. అబ్బా, తింటే కూడా చాలా బాగుంటుంది. కలుపుతుంటే అంతే అండి. ఇంకొక నిమిషం ఇలా ఉంచుకుందాం. వేడి వేడిగా ఉగ్గాని రెడీ అండి. బాయ్. నా ఛానల్ సపోర్ట్ చేయండి. నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.